పోదాం. కష్టపడకుండానే క్షణాల్లో కోటీశ్వరులైపోవాలనే ఆశ మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చుంటుంది కదా. ఈ మంత్రాల మర్రి చెట్టు అనే అద్భుతమైన జానపద కథ మనకు అలాంటి ఒక షార్ట్కట్ గురించి, దాని పర్యవసానాల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలని వివరిస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, మన మనసులో మెదిలిన ప్రతీ కోరిక, అంతేకాదు ప్రతి భయం కూడా ఏమాత్రం శ్రమ లేకుండా కనురెప్ప వేసేలోపు నిజమైపోతే ఏమవుతుంది? వినడానికి భలే ఉంది కదూ. అసలలా జరిగితే అది వరమవుతుందా లేక శాపంగా మారుతుందా? ఈ కథలో మనం అదే చూడబోతున్నాం. మొదటి విభాగం, బద్ధకస్తుడైన ఎల్లన్న కథ. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇక్కడ రెండు పూర్తిగా భిన్నమైన మనస్తత్వాలు కనిపిస్తాయి. ఒకవైపు మన ఎల్లన్న ఉన్నాడు. ఏ పనీ చేయకుండా ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరగడం, దొంగతనాలు చేసి బతకడం ఇతని నైజం. మరోవైపు అదే ఊరికి ఒక గొప్ప ముని వచ్చారు. ఆయన శ్రమకు, అపారమైన జ్ఞానానికి ప్రతీక. జనాలు ఆయన ఆశీర్వాదం కోసం క్యూలు కడుతున్నారు. కాని ఎల్లన్న బుద్ధి మాత్రం వంకరగా ఆలోచించింది. ఆ ముని దగ్గర ఏదో మాయామంత్రముంటుందని, అది తెలిస్తే ఏ పనీ చేయకుండానే క్షణాల్లో అన్నీ పొందవచ్చని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. రెండవ విభాగం, ఆ మునిని బెదిరించడం. మని దగ్గర ఏదో మ్యాజిక్ ఉందని గుడ్డిగా నమ్మేశాడు మన ఎల్లన్న. అర్ధరాత్రి దొంగతనంగా ఆయన ఇంట్లోకి చొరబడ్డాడు. అసలు ఎంత ధైర్యమంటే, ఏకంగా నిద్రపోతున్న మునిని లేపి ఆయన మెడమీద కత్తిపెట్టి, నేను చాలా దుర్మార్గుణ్ణి సుమా, నేను ఏది కోరుకుంటే అది క్షణాల్లో నా దగ్గరికి వచ్చే మంత్రం వెంటనే చెప్పు, లేదంటే నిన్నిక్కడే పొడిచి చంపేస్తాను అని అత్యంత క్రూరంగా బెదిరించాడు. చూశారా, శ్రమ లేకుండా ఫలితం కావాలనే దురాశ మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుందన్నడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఆశ్చర్యకరంగా ఆ బెదిరింపుకు ముని ఏమాత్రం భయపడలేదు. ఆయన ఎంతో ప్రశాంతంగా చెప్పిన ఈ మాటలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనిషిగా పుట్టాక కష్టపడి సొంతంగా సంపాదించుకోవాలి. ఇలా ఉచితంగా వచ్చే వాటి గురించి ఆశపడకూడదు. దురాశ అస్సలు మంచిది కాదు అని ముని హితవు పలికారు. దొంగతనాలు మానేసి నిజాయితీగా కష్టపడి బతకమని చాలా చక్కగా సలహా ఇచ్చారు. మూడవ విభాగం, అసలు రహస్యం బయటపడటం. కాని ఎల్లన్నలాంటివాడికి ఆ మంచి మాటలు ఎందుకెక్కుతారు చెప్పండి? కత్తి పైకెత్తి మళ్లీ చంపేస్తానని బెదిరించేసరికి ఇక లాభం లేదనుకున్న ముని ఆ అద్భుత రహస్యాన్ని బయటపెట్టారు. ఆ మంత్రాల చెట్టు దగ్గరికి వెళ్లే దారిని పూసగుచ్చినట్లు వివరించారు. ఇక్కడికి పక్కనే ఉన్న అడిలిలో సరిగ్గా 3 మైళ్లు నడిస్తే ఒక చిన్న గుడి వస్తుంది. అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరో 3 మైళ్లు నడిస్తే ఆ మర్రి చెట్టు నీకు కనిపిస్తుంది అని చెప్పారు. అదంతా విన్న ఎల్లన్న, ఒకవేళ ఇదంతా అబద్ధమైతే తిరిగివచ్చి నిన్ను ఖచ్చితంగా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి మరీ అక్కడ్నుండి బయల్దేరాడు. అయితే వెళ్లే ముందు ముని ఆ చెట్టు గురించి ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. ఆ మర్రి చెట్టు సాధారణమైనదేమీ కాదు, అది కోరికలు తీర్చే ఒక కామధేనువు లాంటిది అని చెప్పారు. కాకపోతే దానికి ఉన్న ఒకే ఒక కఠినమైన కండిషనేమిటంటే, నువ్వు మనసులో మంచి కోరుకుంటే వెంటనే మంచి జరుగుతుంది, చెడు కోరుకుంటే చెడు జరుగుతుంది. చాలా జాగ్రత్త అని ముని గట్టిగా హెచ్చరించారు. నాలుగవ విభాగం, ఆ కోరికల పరంపర ఎలా సాగిందో చూద్దాం. మున్ని చెప్పినట్లుగానే కింద మీద పడుతూ ఉదయాన్నే నడిచి నడిచి ఎల్లన్న ఆ మంత్రాల మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. బాగా నడవడం వల్ల విపరీతమైన చెమట, అలసట. అంతే, ఆ చెట్టు కింద కూర్చుని తన కోరికల చిట్టా విప్పడం మొదలుపెట్టాడు. ముందుగా స్నానం చేయడానికి ఒక మంచి చల్లటి చెరువు కావాలనుకున్నాడు. అన్నదే తడవుగా క్షణాల్లో చెరువు ప్రత్యక్షమైంది. స్నానం చేశాక ఖరీదైన పట్టుబట్టలు కావాలనుకున్నాడు, వచ్చేశాయి. ఆ వెంటనే కడుపు నిండా రుచికరమైన విందుభోజనం. అన్నీ క్షణాల్లో ముందు వాలిపోయాయి. ఇక ఆగలేదు. మోయలేనంత బంగారం, కుప్పలు కుప్పలుగా వజ్రాలు కావాలనుకున్నాడు. వాటన్నింటినీ చూసుకుని మురిసిపోయేసరికి రాత్రయింది. ఇక హాయిగా పడుకోడానికి మెత్తటి హంసతూలికా తల్పం కావాలనుకున్నాడు. అది వచ్చేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఎలాంటి కష్టం లేకుండా కోరికలు వెంటనే నెరవేరడమనేది మనిషిలో దురాశను మరింతగా పెంచుతుంది. చూశారుగా, ఒక కోరిక తీరగానే మరో కోరిక. అన్నీ ఉచితంగా దొరుకుతున్నాయి కదా అని ఎల్లన్నకు ఏదీ సరిపోలేదు. ఎంత దొరికినా ఇంకా ఏదో కావాలనే ఆ అంతులేని తపన అతని ఆలోచనల్లో స్పష్టంగా కనిపిస్తోంది కదూ. ఐదవ విభాగం, ఆఖరి క్షణాలు, ఆ ప్రాణాల తీసిన ఆలోచన. దట్టమైన అడవిలో బాగా చీకటి పడింది. ఎల్లన్న తన మాయామంచం మీద హాయిగా పడుకున్నాడు.
కాని చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. ఎక్కడో దూరం నుంచి క్రూర జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఆ సమయంలో నిశ్శబ్దంగా ఉన్న అతని మదిలో ఒక భయంకరమైన ఆలోచన మెదిలింది. ఒకవేళ నేనిలా నిద్రపోతున్నప్పుడు ఎక్కడ్నుంచైనా ఏపులో వచ్చి నామీద పడి నన్ను తినేస్తే అని వణుకుతూ అనుకున్నాడు. అంతే, క్షణాల్లో అతని మనసు పూర్తిగా భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. అసలే అది మంత్రాల చెట్టు కదా, మనవాడు ఏమనుకుంటే అది వెంటనే జరిగిపోవాల్సిందే. ఆ భయంకరమైన ఆలోచన మనసులో మెదిలిందో లేదో టక్కున ఒక పెద్ద పులి ప్రత్యక్షమైంది. ఒక్క ఉదుటున అతని మీదకు దూకి అతన్ని అక్కడికక్కడే చంపి తినేసింది. తన స్వంత ఆలోచనే అతనికి మృత్యుగా మారింది. ఇక్కడ ఈ విషయం అద్భుతంగా దేన్ని వివరిస్తోందంటే, కష్టం లేకుండా సులువుగా వచ్చిన సంపద అనేది ఎంత అస్థిరమైనదో, ఎంత ప్రమాదకరమైనదో మనమిక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ముని చెప్పిన శ్రమతో కూడిన మార్గం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది, దానికొక గట్టి పునాది ఉంటుంది. ఈ కథ కేవలం జానపద కథ కాదు, ఇది మానవ మనస్తత్వానికి అచ్చమైన ప్రతిబింబం. మన మనస్సు కూడా అచ్చం ఒక మంత్రాల మర్రిచెట్టులాంటిదే. మనం పదే పదే భయాలపై, ప్రతికూల ఆలోచనలపై దృష్టి పెడితే మనమే స్వయంగా మన నాశనాన్ని కొని తెచ్చుకున్నవాళ్లమవుతాము. ముగింపుగా మనందరం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: ఒకవేళ మన మనసులోని లోతైన ఆలోచనలు, భయాలు క్షణాల్లో వాస్తవ రూపం దాలిస్తే అది మనకోసం ఒక అద్భుతమైన స్వర్గాన్నిర్మిస్తుందా, లేక మనల్ని మింగేసే పులిని పిలుస్తుందా? శ్రమ లేకుండా షార్ట్కట్స్ ఆశించడం, అనవసరమైన భయాలకు లోను కావడం ఎంత ప్రమాదకరమో కదా. మన ఆలోచనలపై, మన కృషిపై మనకు నియంత్రణ ఉండాలి. ఈ విశ్లేషణ ఒక కొత్త దృక్పథాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన కథతో కలుద్దాం.